చూసినవా మన సర్కస్లో ఒక కోతివాడు అమ్మాయి చూసినవా ఒక పెళ్లి ముందు దగ్గర అయిపోయింది ఒక కోతివాడు అమ్మాయి ముందు పాముని చెప్పడమంటావా డాన్స్ పగలు చెప్పడమంటావా మంచిగా కోతివాడిని నడిపించమంటావా అయితే అమ్మాయి జనాలు పొద్దుగా పని చేసి ఒక్కొక్కరు వస్తున్నారు కాబట్టి దూరంగా కొంచెం బొమ్మాలి ఎడమాకు బొమ్మాలి కోతి మీద పడి పడి తెలుసు కదా నీకు ఇది దూరంగా కూర్చోవాలి మరి ఇదే ఒక కోతివాడిని ఏమి చేయాలంటే ఒక కర్రకి పెట్టేసి మరి గదిలో పైకి లేపమంటావా ఇది మంచి ఒక డీజే పాట వదిలిపెట్టమ్మాయి మెల్లిమెల్లిగా ఒక హైట్ చూడాలి చూడమ్మాయి ఒక నోరని ఒక సీమ కోతివాడు బతికితే కోతి చచ్చిపోతే కోతివాడు బెదిరిపోతున్నాడు అయితే బాబా కోతివాడు వద్దు కానీ మీరు సరిగ్గా మూడు తరగతి పాము ఉంది కదా ఆ పాము కొంచెం మైదానం తీసుకొని పెట్టమ్మాయి అన్నమానమే పిండిపోతాం నాతో పాటు తోడుగా ఒక కుర్రవాడు కావాలి తమ్ముడు అదే కావాలి తమ్ముడు దయచేసి చిన్న పిల్లలు గోల చేయకూడదు తమ్ముళ్ళు గోల చేయకూడదు అల్లరి చేయకూడదు ఎందుకంటే ఈ అబ్బాయి పేరు తెలుసా తమ్ముడు నీ పేరేంటి ఇచ్చినా తమ్ముడు నీకు వినిపిస్తుందా ఎన్నిసార్లు చెప్పాలి మనిషివా ఎలాగ నువ్వు గోల చేయమంటే గోల చేస్తావు తెల్లంటే సిగ్గుపడుతున్నాడు కామెడీ చెప్పబడ్డావా మన వాడి పేరు మీద చిన్న పిల్లలు సభలు వెళ్తాము గట్టిగా అయితే అమ్మాయి బాగా కూర్చున్నాడు అయితే పాముకి 3 భాషలు కావాలి 3 భాషలు 3 ముక్కలు టగా చెప్పాలి చెప్పమంటావా తమ్ముడు గట్టిగా ఒక వీల చేశాను ఒకే ఒక వీల అరే నువ్వు పట్టమాక రమ్మాయి నువ్వు పట్టమాకు నువ్వు పక్కన కూర్చో గట్టిగా ఒక వీల చేశాను చిన్నవాడు తమ్ముడు చేతిలో కర్ర పెట్టుకో నీ చేతిలో ఒక కర్ర నా చేతిలో ఒక కర్ర పాముకి 3 భాషలు కావాలి 3 భాషలు 3 ముక్కలు టగా చెప్పాలి చెప్పమంటావా తమ్ముడు మనిషివా గాడివా 3 భాషలు చెప్పమంటావా చూసినావా 2 భాషలు బాగా చెప్పాడు 3వ భాష అంటే తక్కువని ఆగిపోతున్నాడు సరిగా చెప్పమంటావు మెల్లిగా చెప్పమంటావు డబుల్ రెండోసారి చెప్పమంటావా అమ్మాయి 2 భాషలు బాగా చెప్తున్నాడు 3వ భాష అంటే తక్కువని ఆగిపోతున్నాడు సరిగా నిదానంగా చెప్పమంటావా అయితే అమ్మాయి చూసినావా డబుల్ రెండోసారి చెప్పాలి మన వాడికి రావట్లేదు అయితే మంచిగా పాముని చూపెట్టమంటావా దయచేసి చిన్న పిల్లలు అయితే అమ్మాయి
ఏది మన ఓడు ఉన్నాడా ఉన్నాడు మీడియం పాపిస్తాడన్నా కూర్చోమంటే ముట్టి జారుకుండా దిగువ పారిపోయాడు చిన్నవాడు భయపడుతున్నాడు తమ్ముడు నువ్వు లేవు తమ్ముడు నీ తల్లి తండ్రి చక్కన బంగారంతో మంచి పెట్టాలి ఏది మన సరికసలు ఉన్నాడా అది మంగళసిన రోడ్డు మీద వచ్చారా అది మంచిగా ఒక తీర్మానం వదిలిపెట్టాడు మంచిగా ఒక తీర్మానం వదిలిపెట్టాడు వచ్చారా పట్టారా వచ్చాయి అరే బొమ్మాలి చేతుల మీద నుంచుంటావా చేతుల మీద నుంచుంటుందంట అయితే బొమ్మాలి గట్టిగా నుంచేవాలి ఏరిగేస్తావమ్మో గట్టిగా నుంచుంటుందా ఇక మంచి ఒక డీజే పాట వదిలిపెట్టమ్మా వచ్చేలా చంద్రముఖి రోడ్డు మీద వచ్చాయి పైన చూస్తే గాలి వేస్తుంది మీద పడి దయచేసి దూరంగా జరగాలి అది ఆ యొక్క ఇంకా పైకి చిన్నగా మీద చూడమ్మాయి మరి అత్త మన చిన్నగా శబాష్ ఇప్పుడు ఆపని వద్దన్నా ఏడి మన అమ్మాయి వీడు ఏం పాపిస్తున్నాడు సరిగ్గా చేయమంటే ముట్టి చూపెడుతున్నాడు ఒరే బోండాలు తిని ముట్టి పరువా పిక్కేస్తాడేమో అయితే గట్టిగా తోసే అమ్మాయి చూడన్నా మా ఓడికి రెండు పళ్ళు వచ్చిన్నా బాగా తింటాడు బాగా ఎరుగుతాడు మరి సర్కస్ కూడా చేస్తాడా ఇప్పుడు ఆ పని ఎవరికి అన్నా తమకి రెండు చేతులకు నమస్తే పెట్టు ఈ నమస్తే దేని గురించి ఆ దేవుడిచ్చిన ఒక పాపి పొట్ట కోసమన్నయ్యా నా రెండు చేతులతో నమస్తే సార్ మీ బిడ్డలాంటి బిడ్డ మీ చెల్లిలాంటి చెల్లి మీ కూతురంటి కూతురన్నా 10 మంది నడిచే ఒక రొట్టె సార్ నా ఆడబిడ్డ వచ్చేసినావా 10 మందిలో సిగ్గు విడిచి రొట్టె మీద కష్టపడుతుంది బాధపడుతుందన్నయ్యా ఈ కష్టం ఈ బాధ దేని గురించి అంటే ఒక్క రోజుకి పూట భోజనం కోసము నా రెండు చేతులతో నమస్తే అన్నా మమ్మల్ని అన్యాయం చేయమాకండి సార్ మమ్మల్ని మోసం చేయమాకండి అన్నయ్య మిమ్మల్ని నమ్ముకుని మీ వీధి నమ్ముకుని రొట్టె మీద కష్టపడుతున్నా బాధపడుతున్నాము మరి ఇదే ఒక రొట్టె మీద ఏమని చేయాలంటే పాప మంచిగా ఒక విన్యాసాలు చేయమంటావా ఇది రొట్టె మీద మెల్లిగా మా ఒక విన్యాసాలు చూడండి అప్పుడు మీ ప్రేమతో గొప్పగా సహకరించాలి ఇది గట్టిగా మెల్లిగా ఒక ఐటమ్ చూడమ్మా నా ఒక 10 నిమిషాలు ఉంటా అరే మెడగా ఇరిగిపోద్దమ్మా మెడగా ఇరిగిపోతే సుభాష్ అన్నా మీ బిడ్డలాంటి బిడ్డ మీ చెల్లెలాంటి చెల్లి మీ కూతురుడి కూతురన్నా అన్నా నడిచే 2 కాళ్ళు నేల మీద ఉంటే చూసే 2 కళ్ళు నెత్తిగా ఉంటాయన్నా నా ఆడబిడ్డ ఏం చేసిందంటే నడి ఒక్క రోడ్డు మీద ఒక లబ్బర ముట్టలాగా మారిపోయింది సార్ అన్నా మిమ్మల్ని నమ్ముకుని రోడ్డు మీద కష్టపడుతున్నా బాధపడుతున్నాను ఇది గట్టిగా వచ్చి మరి బిడ్డ అయ్యి తమ్ముడు చిన్న అరే పట్టారా వెనకాల తమ్ముడు అరే మంచిగా ఒక నెమిలి బ్రదర్స్ చూడండి
దయచేసి గోల చేయకూడదు, అల్లరి చేయకూడదు అన్న. ఒకసారి కష్టం ఆలకించాలి, గమనించాలి. మనకే ఒక సూది కన్ను రప్పద పైకి లేవమ్మాయి గడిగా వాడవా హుస్సరిగా అదే ఒక సూది ఆ దేవుడు ఇచ్చిన రెండు కన్నుగా పైకి లేవిడా. తమ్ముడు కొంచెం వెనకాల జరిగిరా, గడిగా వెళ్ళిగా పైకి చూడడు. దయచేసి చూసే తల్లి తండ్రులకి రెండు చేతులతో నమస్తే పెట్టమ్మాయి. చిన్నపిల్లల సబరబడిన తమ్ముడు గట్టిగా చూడండి అన్నా. ఒకసారి కష్టం ఆలగించాలి, గమనించాలన్నయ్యా. అన్నా మీ బిడ్డలండి బిడ్డ, మీ చెల్లెలండి చెల్లి, మీ కూతురండి కూతురు సార్. అన్నా మిమ్మల్ని నమ్ముకునే రోడ్డు మీద కష్టపడుతుంది, బాధపడుతుందన్నా. ఆ సూది లేపినప్పుడు మా టైం బాగలేక, మా ఒక తలవరాత బాగలేక ఒక రవ్వన్న కాలు గాని చేయి గాని జారిందా, ఒక కోడిగుడ్డు ఏ మాదిరి పగిలిపోద్దో మరి అదే మాదిరిగా ఒక ఆడబిడ్డ ఒక కన్నుగుడ్డు పగిలిపోద్దన్నా. మీరు అనుకుంటారు, 10 మంది ఏమనుకుంటారంటే ఇది ఒక మోసమా, ఒక మంత్రమా, ఒక చాతపడియా అని మీరు 10 మంది అనుకుంటారు. మీరు నమ్ముకున్న దేవుడి సత్యంగా ఈ రాత్రి పూట నా బిడ్డల సత్యంగా చెబుతున్నాము. మా దగ్గర ఎసవంటి మంత్రం కూడా లేదన్నా. మీ తల్లి తండ్రి మీకు ఏం నేర్పిస్తారంటే ఒక చదువు నేర్పిస్తారు, ఒక కూలి పని నేర్పిస్తారు, ఒక వ్యవసాయం నేర్పిస్తారు. మరి అదే మాదిరిగా నా తల్లి తండ్రి చూస్తారా మాకు ఈ సర్కస్ నేర్పించారు. అయితే అమ్మాయి ఇప్పుడు ఆ పని వద్దు, ఇప్పుడు 2 కళ్ళకి 2 సూదులు లేపాలి. అయితే గట్టిగా ఒక్కొక్క ఐటమ్ చూపడమంటే అన్నా నా 2 చేతులతో నమస్తే అన్నా. అన్నా నేను ఒక టికెట్ కట్టానా, ఒక డేరా కట్టానా, ఒకరికి మోసం చేశానా లేదన్నయ్యా. రోడ్డు మీద కష్టపడుతున్నా, బాధపడుతున్నా నమస్తే. నా 2 చేతులతో నమస్తే అన్నా, నా 2 చేతులతో నమస్తే. మమ్మల్ని అన్యాయం చేయమాకండి, మమ్మల్ని మోసం చేయమాకండి సార్. చిన్న పిల్లలతోనయ్యా, చిన్న పిల్లలు వేసుకొని మీ మీద నమ్ముకొని కష్టపడుతున్నా, బాధపడుతున్నాము. ఇప్పుడు ఆ పని వచ్చు. ఇక్కడ మన సర్కస్ల మంగళసుని నియమించాలంటే మంచిగా ఒక విన్యాసాలు చెప్పడమంటావా? అది మెల్లిమెల్లిగా కాడి చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా, కళ్ళు మూసి ఎన్నో వెళ్ళిపోకయ్యా. కడుపులోనే ఉండకై పుడమికేన వస్తేవయ్యా, ఇంతలోనే ఏవయ్యా మోసపోయ్యా. ప్రకాశి చీకటిలో ఎగిరు తగ్గిందో ఏకాకివైపోయావా చంద్రయ్యా. కళ్ళెర్ర చేసి రేయిని చూడయ్యా, రావయ్యా. జర్మనీ గారికి చిన్న వాళ్ళు చిన్న ముట్ట కట్టాలన్నా. అన్నా సగం మంది చూసారు, సగం మంది చూడదు. 72 నీ సగట తడి ఇంకా ఇంకా నేలేదయ్యా, నీ తోట రంత తడివి చూడయ్యా. నేను మోసడి డబ్బుకి ముట్ట కట్టారండి, అన్నానికి ముట్ట కట్టారన్నా. మంచి ప్రాణాలు చచ్చిన కట్టారు, బతికిన కట్టారు, చిన్న వాళ్ళు చిన్న ముట్ట కట్టారన్నా. మట్టిని చీల్చుకొచ్చే విత్తనమయ్యా, సాగుని కూడా సంపే. అన్నా ఒక పూట అన్న పెట్టారకి 2 చేతులతో నమస్కారం పెట్టారన్నా. అష్టది కూడా తీసుకున్నా ఇతేలకి సపోన ఇంటికి రావయ్యా. 10 మంది సభల ముందుకు వచ్చి తీసుకోమని నా బిడ్డ చేతులు ఈ రకంగా నా సర్కస్ వాళ్ళకి ఈ రకంగా ఒక 200 జై భవాని, జై 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 జై. ఓహో అరే అమ్మా ఏమండి బిడ్డల గడి తల్లిలు అమ్మా ఎందుకు ఇస్తారమ్మా? చిన్న బిడ్డల చేతులు 5 రూపాయలు 10 రూపాయలు పంపిస్తున్నారన్నా. ఏమండి ఎన్ని పదులు వసూలు చేస్తే మన ఊర్లో ఒక 2000 ఒక 3000 అవుద్దన్నా. అన్నా బాడికి సట్టు తెచ్చుకున్నానన్నయ్య. ఏమండి ఒక బాడికి సట్టు తెచ్చుకున్నాను. సరిగ్గా చేసినా చేయకపోయినా రోజుకి 1500 కిరాయి కట్టాలన్నా. అన్నా 1500 కిరాయి కట్టాలి సార్. అన్నా మిమ్మల్ని నమ్ముకొని రోడ్డు మీద కష్టపడుతుంటే బాధపడుతుంటే
ఈ 10 రూపాయలకి కాలంలో సింగల్ టీ అన్న వస్తుందా? ఏమన్నా మీరే ఒకసారి ఆలోచించండి సార్. ఒక డీజే బాక్సులన్నా బాడీకి సెట్ అన్నా అన్నా, ఒక డీజే బాక్సులు ఒక బాడీకి సెట్ అన్నా, మిమ్మల్ని నమ్ముకొని రోడ్డు మీద కష్టపడుతుంటే బాధపడుతుంటే చిన్న బిడ్డల చేతిలో 5 రూపాయలు 10 రూపాయలు పంపుతున్నారన్నా. ఏమన్నా ఎన్ని పనులు వసూలు చేస్తే మన ఊర్లో ఒక 2000 ఒక 3000 ఉంది సార్. పేరు ఏం చెప్పినారు? శబాస్. కొంచెం పేరు తప్పు ఉంటే క్షమించండి సార్. ఏమండి బిడ్డలుగడ ఒక తల్లి గారు సార్. ఏమండి బిడ్డలుగడ ఒక తల్లి గారు తీసుక తమ్ముడు మన అలివెల్లి మేడం గారు చూడండి సార్. మన అలివెల్లి మేడం గారు తీసుక సర్కస్ అబ్బాయి రాత్రి పూట రోడ్డు మీద కష్టపడుతున్నా బాధపడుతున్నావు. ఇదిగో నా చెల్లిలాడి చెల్లి, నా కూతురాడి కూతురని 10 మంది సభలో ముందుకు వచ్చి ఈ రాత్రి పూట చూడండి సార్. మా మంగళసిన చేతిలో 10 మందిలో ఒక 500 కట్నం ఇచ్చారన్న. 500 శబాస్. మరి నాకు చేసిన ఒక సాయం అన్నా. చూసే తల్లి రెండు చేతులు నమస్కారం వినా. గట్టిగా తప్పటిగా మా గోత్ర దిగుబడి భవిష్యత్తుగా చూడాలి. గట్టిగా చెవి సభలో ఒకసారిగా తల్లిలు చదువుకున్న అన్నగారులు మన ఆటో డ్రైవర్లు ఏమనుకుంటారంటే ఇది ఒక లబ్బరిదా, ఒక సాగేదా, ఒక తెగిద్దా అందరికన్నా మనము అయితే ఒకసారి కూడా చూడమంటారా? చూడండి అన్నా గట్టిగా దమ్మడిది అమ్మాయి అన్నా దమ్మగానే వదిలేసిందా. 60 సంవత్సరాలు బతికే ప్యానలు ఒక 10 నిమిషాలు పొద్దున్నా. ఎవరిని ఇటు పక్క బిడ్డలు తల్లి గారు చూస్తున్నారమ్మా. ఏమన్నా ఎవరికైనా ధర్మం చేసే అలవాటు ఉందా లేదన్నా ఇటు పక్క వాళ్ళకి? ఏమన్నా ఒక 1000 రూపాయలు ఒక 2000 కూడా దొరకలేదన్నా. ఏమన్నా ఇంత అన్యాయం ఇంత మోసం అన్నా మనం విధిస్తే ఎవరి రోడ్డు మీద కష్టపడుతున్నా బాధపడుతున్నామా కదన్నా. బిడ్డలకనే నాన్నగారు చదువుకున్న అన్నగారు అన్నా మిమ్మల్ని నమ్ముకుని గాలికి దీపం పెట్టుకుని ఒక బాలికి సంటన్నా అన్నా సరిక చేసిన చేకి పైన రోజుకి 1500 కిరాయి కట్టాలన్నా. ఇక్కడ చూస్తే ఒక 2000 ఒక 3000 కలెక్షన్ కూడా రాలేదు. ఏమండి సన్నాలంటే ఒకరు మహాలు ఒకరు చూస్తున్నారు కానీ అయ్యో కష్టపడుతున్నారు బాధపడుతున్నారే. తీసుకో ఒక 200, తీసుకో ఒక 300. ఇక్కడ బిడ్డల కూడా ఒక తల్లి గారు ఇచ్చారన్నా ఒక 500 అన్నా. ఏమండి బిడ్డల కూడా ఒక తల్లి గారు ఇచ్చారన్నా ఒక 500 అన్నా. అదే మాదిరిగా మన గ్రామంలో అన్నగారు చూస్తున్నారన్నా. ఏమండి బిడ్డల కూడా ఒక తల్లి గారు చదువుకున్న అమ్మగారు చదువుకున్న అమ్మగారులు చేతిలో డబ్బులు లేనివలన ఈ పోని పిల్లన గొప్పగా సహకరించాలన్నా. నా బాడికి కట్టుకుంటామన్నయ్య. ఏమండి నిన్న కదా ఈ కావిడిలో ప్రతి వీధిలో పాగలు పెట్టాడన్నా. ఆ రోడ్డు అవతల పోతే మన ఒక చక్రం ఉంది, ఆ చక్రం చూపెట్టాడు. మన దాని తర్వాత మన పోలేరమ్మ గుడి ఉందన్నా, ఆడ కూడా పాగలు చూపెట్టాను కానీ ఇంత అన్నం ఎప్పుడు చూడలేదు సార్ వీధులన్నయ్య. ఏమండి ఇంత కష్టం ఇంత బాధపడుతుంటే మన వీధిలో మన బజార్లో ఒక 2000 ఒక 1500 కలెక్షన్ కూడా రాలేదన్నా. ఏమన్నా రాత్రి పూట రోడ్డు మీద కష్టపడుతున్నా బాధపడుతున్నాం కదా సార్. ఏమండి అన్నా మీరు ఇలాగ కల్లారు కష్టం చేసి వెళ్ళిపోతే మీ కడుపులు ఎండిపోద్దా? లేదు కదన్నా. ఆ దేవుడు ఆ భగవంతుడు మీ చేతులు ఇచ్చివంటే మీరు ప్రతి ఒక్కరు గొప్పగా సహకరించాలన్నా. పేద బిడ్డలకు అన్యాయం చేయకూడదు, పేద బిడ్డలకి మోసం చేయకూడదు. అయితే మీరు చేతులు కర్రపెట్టుకో, చేతులు కర్రపెట్టుకున్నావా కర్ర జారుకుండా రోడ్డు మీద ఏమి చేయాలంటే ఒక చెల్లగడలాగా మంచిగా ఒక విదేశాలు చూపెట్టాలి. నాన్నగారు చూస్తున్నారు, బాబు గారు చూస్తున్నారు, చదువుకున్న అన్నగారు చూస్తున్నారు. రమణ తల్లి రాత్రి పూట ఆడపిల్లల కష్టం చేసి వెళ్ళిపోకుండా మీరు ప్రతి ఒక్కరు గొప్పగా సహకరించాలి. అమ్మాయి చేతులు కర్ర పెట్టుకో, కర్ర జారకుండా రోడ్డు మీద ఒక చెల్లలాగా మెల్లిగా ఒక విదేశాలు చూడండి. అమ్మాయి
దాని తల్లి కడుపున పుట్టిన తల ఎంటుకలన్నా మరి అదే ఒక ఆడబిడ్డ ఏమి చేయాలంటే అదే ఒక తాన్ని ఒక తల ఎంటుకతో కట్టుకుని మరి అదే ఒక రాయి 10 గజాల పైకి లేపాలి అన్నా ఒక ఉద్ది మనిషి కదన్నా ఒక సంటి బిడ్డ తల్లి అన్నా ఒక సంటి బిడ్డ తల్లి ఒక పెద్ద ఆపరేషన్ జరిగిందన్నయ్య అన్నా మీ వీధి నమ్ముకుని మీ బజార్ నమ్ముకుని రోడ్డు మీద కష్టపడుతున్న బాధపడుతున్నా సార్ అయితే అమ్మాయి నువ్వు బాధపడమాక తల్లి నీ కష్టం చేసి నీ బాధ చేసి నీకు ప్రతి ఒక్కరు గొప్పగా సహకరిస్తారు మరి అదే ఒక రాయిని ఏమి చేయాలంటే కింద కూర్చొని అదే ఒక రాయిని ఒక తల ఎంటుకలతో పైకి లేపాలన్నా అయితే పాప మంచిగా అదే ఒక రాయి 10 గజాల పైకి లేపమంటావా దయచేసి చిన్న పిల్లలు సబలబడాలి దెబ్బలు గట్టిగా మెల్లిమెల్లిగా లేపు బిడ్డ చిన్నగా అమ్మాయి తాడు కోసుకోబోది పాప మెడగా కోసుకోబోది చిన్నగా చూడండి అన్నా కష్టం ఆలిగించాలి గమనించాలని అన్నా మిమ్మల్ని నమ్ముకుని రోడ్డు మీద కష్టం జోలాలి జో జోలాలి జో సిలకమ్మ గోరింక నేనే రాణి తరలింక జోలాలి జో జోలాలి జో నే జోలా పాటవుతా నువ్వు నిద్రపోతేను నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను నీకంటే నాకెవరున్నారే నా చెల్లెమ్మ నన్ను కన్నా తల్లివి నీవమ్మ. చూడండి అన్నా ఒకసారి కష్టం ఆలిగించాలి గమనించాలన్నా అన్నా ఒక రాయి అన్నా రాయి ఏమి చేస్తారంటే ఒక ఇల్లు కడతారనియా ఒక బడి కడతారు ఒక రాయిని ఏమి చేయాలంటే 2 ముక్కలుగా పగలగొట్టాలి కష్టం ఆలిగించాలి గమనించాలని ఆడపిల్లలు కష్టం చేసి వెళ్ళిపోకుండా మీరు ప్రతి ఒక్కరు గొప్పగా సహకరించాలి ప్రతి ఒక్క రాయిని ఏమి చేయాలంటే 2 ముక్కలుగా పగలగొట్టమంటావా గట్టిగా తప్పట్టుకో అమ్మాయి గట్టిగా తప్పట్టుకో అమ్మాయి గట్టిగా తప్పట్టుకో తల్లి గట్టిగా సబలబడాలి తమను ఉసారిగా గట్టిగా తప్పట్టుకో అమ్మాయి చూడండి అన్నా చూడండి సార్ ఒక రాయి అన్నా రాయి పగలగొట్టినప్పుడు గట్టిగా దమ్ముకొట్టాలన్నా దమ్ము కానీ వదిలేసిందా ఈ ఆడుతుంది గుండికాయ ఈ ఆడుతుంది కదా గుండికాయ ఆగిపోయి నోట్ల నుంచి రక్తం వచ్చి చెవుల నుంచి రక్తం వచ్చి ముక్కు నుంచి రక్తం వచ్చి మీరు చూసే 10 మందిలో ఒక ఆడబిడ్డ సచ్చి ఒక బాడిగ సట్ట ఒక కిరాయి సట్టేనా మీరు వినాయకుడి చవితికి డీజే నచ్చుకుంటారు కదా ఆ డీజే ఎంత బాడిగ పడుతుందో మీకు కూడా బాగా తెలుసు కదన్నా ఏమన్నా సర్కిల్ చేసినా చేయకపోయినా రోజుకి 1500 కిరాయి కట్టలేస్తే బిడ్డల తల్లిలు చదువుకున్న అమ్మగారు నాన్నగారు చాలా మంది చూసి పోతున్నారు కానీ ఒకరు కూడా ముందుకు రావట్లేదన్నా మన వీధిలో మన ఒక అమ్మగారు ఇచ్చిన నా ఒక మన వీధిలో ఎక్కువ లేకపోయినా ఒక 2000 ఒక 3000 ఒక 4000 కలెక్షన్ వస్తే అన్నా వీధి నమ్ముకుని పెద్ద నమ్ముకుని రోడ్డు మీద కష్టపడుతున్నా బాధపడుతున్నాము అయితే బిడ్డ అదే ఒక ఎన్నపరిగు మెల్లిమెల్లిగా రప్పించమ్మాయి గట్టిగా రోడ్డు మీద వచ్చే పాప పోగి రొట్టించండి మరిమా గట్టిగా మైదాన మందిని పెట్టు గట్టిగా పాప కడుపుల పేగలు నరాలు డొక్కలు యువకులు సాగిపోయి ఒక లబ్బరి ముట్టలాగా మంచిగా ఒక వినేసరి చెప్పడమ్మాయి పాడే కట్టే ఊరంతా కన్నీరట్టే కడుపుల కన్నది పూల పట్టే సాపులు నినాదాలే అడిగే గట్టిగా తప్పట్టుకమ్మాయి పాడు తాగి పసికందులాగే చూసి చేసి సాగుపాడే వారి బాబు సరే కదా చూడండి అమ్మా ఇంటికాడ చాలా మంది పోయి ఉన్నారు సార్ బిడ్డల తల్లిలు చదువుకున్న అమ్మగారు ఇంటికాడ చాలా మంది పోయి ఉన్నారు మీ చేతిలో డబ్బులు లేకపోతే తల ఒక 2 కేజీలు తల ఒక 3 కేజీలు బియ్యం అంటే సాయం చేయాలన్నా మరి పొద్దున పూట అన్నం వండుకొని తింటాం సార్ బిడ్డల తల్లిగారు శభాష్ చూడండి సార్ ఇక్కడ ఒక చిన్న ఒక కుర్రవలైనా తీసుకొని ఆ రోడ్డు మీద కష్టపడుతున్నా బాధపడుతున్నామని 10 మంది సభల మందిగా వచ్చి నా బిడ్డ చేతులు ఈ రకంగా ఒక 100 రూపాయలు ఇచ్చారు. అయితే నాన్నగారికి 2 చేతులు నమస్తే. ఇప్పుడు ఆపని ఎవరికి దయతగలేదు. ఇప్పుడు చిన్న ఒక బిడ్డని ఏమిచ్చారంటే అయితే పప్ప కింద కూర్చో పప్ప కింద అమ్మగారు ఒక 2 చేతులు బియ్యం ఇచ్చారు. అమ్మగారికి 2 చేతులు నమస్తే. గట్టిగా
శబాష్ ఇక్కడ ఒక గంట గారు చూడండి సార్ మన డెబ్బై ఒక 5 రూపాయలు సైన్ చేశారు 75 రూపాయలు నాన్నగారికి రెడ్డి అవునా లేపేనా సంతోష నమ్మలే కలలు నిలిచే కనుల ముందే ఈ నిజం చూసి కాలు ఇప్పుడు కలలను